ఫైనల్గా అయితే 26th అయితే ఈ మిలాదున్ నబీ అయితే వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్ బద్దలు ఏం చేసినా అంటే కమిషనర్ సార్ని మీట్ అయ్యి మేము డీజే కానీ ర్యాలీస్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ బ్యాన్ చేస్తున్నాం, మాకు అవసరం లేదు ఇవన్నీ అని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పినారంటే ఇంకోటి ఎవరైనా మిలాదున్ నబీ పేరు చెప్పుకొని మిలాదున్ అని చెప్పేసి సైలెన్సర్లు వేకేసి ఏమైనా చిల్లర ర్యాలీలు చేస్తే మాత్రం సీదా అరెస్ట్ చేసి పడదేం కూడా మాకు సంబంధం లేదని చెప్పారు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అరే నాకు అర్థమవుతుంది అల్లా మనకి ఏం చెప్పిండు ముస్లిమ్స్కి ఇస్లామిక్లా ఏదైనా ముస్లిం పండుగలు గ్యార్మీ కానీ మిలాదున్ నబీ కానీ ఏవైనా సంథింగ్ ఏమైనా పండుగలు వచ్చినప్పుడు సైలెన్సర్లు వేకి రోడ్ల మీద చిల్లర లెక్కలు చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయరు, డీజేలు పెట్టి అందరు చోలు వాళ్ళు ఎంగూరి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టరు అని చెప్పి చెప్పలేరు. అల్లా మస్జిద్లో పోయి ఇబాదత్ చేసుకుంటా కూర్చోరు రాబాయ్ అని చెప్పి చెప్పిండు. మీరేం చేస్తుర్రు రాబాయ్ రోడ్ల మీద ఎక్కి సైలెన్సర్లు వేకి పట బుల్లెట్లు కొట్టుకుంటా సపోర్ట్లు కొట్టుకుంటా డీజేలు పెట్టుకుంటా ఆపోజిట్ మతాన్ని కించపరుచుకుంటా ఏందిరా ఇవన్నీ మనకు అవసరం లేదురా నాయన. ఇప్పుడు కొన్ని గెలుకుతానే ఆడు మనకు ఉల్టా గెలికేస్తాడు, మరి అట్లా కాదని చెప్పి సుత్యాన్ని బుద్ధలేలు పెట్టాడు. అర్థమవుతుందా? సో ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ బంద్ చేసుకొని మస్జిద్లలో కూర్చొని ఇబాదత్ చేసుకోరి. అది కూడా మాకు చేత కాదనుకుంటే గుద్దరం మూసుకొని ఇట్లా వండుకోరు తప్ప జులుస్లు అని చెప్పి ర్యాలీలు అని చెప్పేసి అవి సరే తీరి అవి కూడా తీరి నో ప్రాబ్లం తీరి, కానీ సైలెన్సర్లో భజాయించకుండా నార్మల్గా ఓరి అట్లా జెండాలు పట్టుకొని ఓరి ఎవరికి గెలకూట ఏడికైతే ఓలాడికి రీచ్ అయ్యి మళ్ళీ గమ్మన మస్జిద్కి పోయి ఇబాదత్ చేసుకొని ఇంట్లో వండుకోరి. ఆయనకి ఎందుకు రా గెలుకుడు, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలా. ఇప్పుడు అట్లా కాదని చెప్పి జులుస్లు ర్యాలీలు తీసుకుంటూ పోతా అంటే కొట్లాటాలు అయితే మళ్ళీ కావని కాదు. సో ఇప్పుడు నేను చెప్తే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినందుకు చాలా మంది కొంతమంది చూస్తుంటారు మా ముస్లిమ్స్లలో నన్ను వేసుకొని రెడీగా ఉంటారు, వేసుకున్నా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే మనం మంచి చెప్తున్నాం కాబట్టి మనకు ఫరక్ పడదు. ఎవడైతే మంచి చెప్పినా అనుకుంటుండో కామెంట్లో మంచిగా కొడతారు, మనం ఎవడైతే చెప్తే చెప్పిన అనుకుంటుండో నువ్వు హిందూ ముస్లిం కాదు నువ్వు హిందూ అంటారు. బరాబర్ నేను హిందూ ముస్లిం సబ్కా మాలిక్ ఏకే మనం అవన్నీ ఉండవు. మన గణేశుని పెడతా మత పెడతా నా మతాల్లో నేను ఉంటా, ఎదుటి మతాన్ని గౌరవిస్తా. అర్థమవుతుందా? సో ఇది నేను ఫైనల్గా చెప్పాల్సి అనుకున్నది అయితే ఇది. సో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది యాక్సెప్ట్ చేయరు అనేది మీ ఇష్టం అది. సో నేనైతే నా ఒపీనియన్ నేను చెప్పిన.